ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మనఃప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన
ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. జూలై 13వ తేదీ నుండి కూడా నవంబర్ 28వ తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు. ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు, ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి, వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై 13వ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం, పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాశులకి కూడా కొన్ని ఇబ్బందులని, విపత్తులని, అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శని మహానుభావుడు జూలై 28 నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి, కుజుడు శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు, వరదలు, ఉప్పెనలు, అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, లావా వలన కొంత జన నష్టము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మనకి ఇప్పుడు ప్రెజెంటు ఈ జూలై 15వ తేదీ నుండి కూడా దాదాపుగా జూలై 15 నుండి మనకి ఒక 15 రోజులు, 16 రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము, అంటే గ్రహాలన్నీ కూడా సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని, ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దాదాపుగా 41 రోజులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు, కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా 30 రోజులు పూర్తయి ఈ యొక్క జూలై 20వ తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది యొక్క నక్షత్రాలు, రాశులు, దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి. వారికి హోమం కూడా జూలై 20వ తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు, నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు 2-3 తారీఖుల వరకు కూడా
ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం, పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశుల వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా గ్రహ సంపత్తి విషయంలో జన్మరాశిలో రవి యొక్క సంచారము, అట్లాగే వక్రించినడు యొక్క బుధుడు యొక్క సంచారము, ఈ రవి బుధులు జన్మ రాశిలో ఉండడం ద్వారా గృహంలో సరైనటువంటి ప్రేమానురాగాదులు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. వీరు మాట్లాడే ప్రతి మాట కూడా గృహంలో, కుటుంబంలో కొంత అనర్థమైనటువంటి ఎన్నో సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది. వీరి మాటే గృహంలో వీరికి శత్రువుగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే సూర్య భగవానుడు కోపాన్ని అట్లాగే ఉష్ణతత్వాన్ని అధికంగా కలిగినటువంటి గ్రహము. బుధుడు ఎవరితో కలిస్తే వారి యొక్క తత్వాన్ని తనకి ఆవహింపజేసుకుంటాడు. ప్లస్ ఆ శుభగ్రహమైనటువంటి బుధుడు వక్రించి ఉండటం, లగ్నంలో ఉండటం, అంటే మీ యొక్క కర్కాటక రాశిలో ఉండటం ద్వారా కొంత పైత్యకరమైనటువంటి అనారోగ్య సూచనలు అధికంగా కలిగిస్తున్నాయి. జలరాశిలో ఉన్నటువంటి ఈ రెండు గ్రహాల వలన వాతావరణంలో ఉన్నట్టుండి వర్షం పడటం, ఉన్నట్టుండి వేడి అంటే సూర్యుడు ప్రకాశంగా వెలగటం ద్వారా వీరికి శిరోభపరమైనటువంటి అంటే సైనెక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా కొన్ని జలరూపకమైనటువంటి జలుబు, వారికి ఎప్పుడు జలుబు రాదు కానీ ఈ యొక్క రవి యొక్క ప్రభావం వలన జలుబు రావటం, దాని ద్వారా అనవసరంగా మందులు మింగటం, ఆ మందులు వీరికి సరిగ్గా పనిచేయక లేకపోతే ఈ మందులు ఇష్టం లేక తీసుకోవటం ద్వారా జీర్ణాశయానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలగటం, లేకపోతే హృద్రోగ సమస్యలు, అంటే గుండెకి సంబంధించినటువంటి జలపరమైనటువంటి సమస్యలు కలగటం, అంటే గుండెలో నీరు చేరిందని ఇలాంటి సమస్యలు కొన్ని కలగడానికి అవకాశాలు ఉంటాయి. గుండెకి సంబంధించినటువంటి నరాలకి సంబంధించినటువంటి విషయాలలో కూడా రక్తంలో కొన్ని విషతుల్యమైనటువంటి పరిస్థితుల వలన వీరికి కొంతమందికి జాతకంలో కూడా ఈ యొక్క గ్రహస్థితి, ఇప్పుడున్న గ్రహస్థితి వారికి నెగిటివ్గా ఉన్నట్లయితే కొంతమందికి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ ప్రభావం కూడా కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. వీరికి అష్టమ శని వెళ్ళిపోయిందని సంతోషపడే లోపలే మరి ఈ నెల 13వ తేదీ నుండి కూడా శని భగవానుడు వక్రించి 9లో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా అష్టమ రాశి యొక్క ప్రభావాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే ఈయన అష్టమంలో లేకపోయినా శని అష్టమ రాశి యొక్క ఫలితాలను ఇవ్వడం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత ఉన్నట్టుండి సమస్యలు కలగడానికి, ఆకస్మిక దుస్సంఘటనలు, ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఏం లేదు, యుగో ఫీలింగ్స్ అనేవి వీరిని తారాస్థాయికి తీసుకువెళ్తాయి. కాబట్టి కొంత కోపాన్ని, ఉద్రేకాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకునే శక్తి కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండాలి. సంతానమందు ప్రేమను పెంచుకునే విధంగా ఉండాలి. లేకపోతే సంతానంతో విరోధాలు కలిగి కుటుంబమే విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, అంత మంచిది కాదు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి రవి అంత మంచివాడు కాదు. ముఖ్యంగా ఉద్యోగ భంగాలని కలుగజేస్తాడు. అట్లాగే ఇప్పటి వరకు ద్వితీయంలో ఈ నెలాఖరు వరకు ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావము ఈ నెలాఖరు తర్వాత కుజుడి యొక్క ప్రభావం తగ్గి ఆర్థికంగా కలిగినటువంటి, అట్లాగే సంతానపరంగా కలిగినటువంటి కొన్ని నష్టాలు, స్త్రీమూర్తులకి కొంతమందికి భయపడుతున్నటువంటి గర్భఛేదనం అవుతుందేమో అని భయపడే వాళ్ళకి కూడా కొంత ఊరట కలుగుతుంది ఈ నెలాఖరు తర్వాత. అంటే వారు చేసుకున్నటువంటి పూజాధికాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి ఈ నెలాఖరు తర్వాత కుజుడు చక్కగా కన్యా రాశిలోకి ప్రవేశించి 3వ స్థానంలో ఉండటం ద్వారా
కుజగ్రహ ప్రభావం వీరికి మంచి ధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా అప్పులుంటే త్వరగా తీర్చడానికి వీరు చక్కటి మేధా సంప్రాప్తిని, ఆలోచనల్ని కూడా కలుగజేస్తారు. కుటుంబ పెద్దలతో, ముఖ్యంగా మేనమామ కానీ అన్నదమ్ములతో సంప్రదించి వీరికి ఉన్నటువంటి కొన్ని కోర్టు వ్యవహార పరమైనటువంటి కొన్ని సమస్యలను కూడా నిర్వర్తించుకోవడానికి వీరికి సరైనటువంటి సమయం ఈ నెలాఖరు తర్వాత ఆసన్నం అవుతోంది. కాబట్టి అన్నదమ్ములు చక్కగా ఒకరికొకరు మాట్లాడుకోవడం, సంభాషించుకోవటం, వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాలని, మార్గాన్ని సుగమం చేసుకునేటటువంటి చక్కటి వాక్ సంభాషణ ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శని యొక్క దృష్టి వలన ఒక్కోసారి ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అనుసంధానం కలగకపోవడానికి, వారి మధ్య ప్రేమానురాగాలు, అట్లాగే ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రి కొడుకుల మధ్య కొన్ని అనివార్య కారణాల వలన అవినాభావన సంబంధం తొలగి అది కొన్ని కొట్లాటకి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 3లో ఉన్నంత మాత్రాన కుజుడు శుభంతో పాటుగా కొన్ని దృష్టిలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు ఏదో లాభం వస్తుందని అదే ఇన్సూరెన్స్ ఎవరైనా పెట్టున్నట్లయితే కనుక లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇంకా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కొంత జాప్యము కలిగి వీరికి కోపము ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శుక్రుడు ఈ నెల 26 వరకు కూడా లాభస్థానంలో ఉండి చక్కటి విద్యావంతులకైతే కనుక అనుకున్న విద్యలో రాణింపు కలుగజేసే అవకాశం కలుగుతోంది. చక్కటి లాభస్థితి, ఆర్థిక ధనలాభస్థితి, గృహ ఆభరణ యోగము, వాహన స్థితి ఇవన్నీ కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. ఈ నెల తర్వాత 26 తర్వాత శుక్రుడు గురుడితో కలవటం ద్వారా 12వ స్థానంలో రావడం ద్వారా విద్యార్థులకి కొంత మార్పులు చేర్పులు జరగటం, అంటే విద్య విషయంలో కొంత దూరంగా వెళ్ళటం, కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి అవకాశము, ప్రయాణం చేయటం, దాని ద్వారా కొంత మానసిక ఇబ్బందులు కలగటం అనేటటువంటిది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా వీరికి ఏదైనా సరే లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి ధనాన్ని ఖర్చు పెట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చేటటువంటి అవకాశం కలుగుతుంది. దానికోసం వీరి దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని అమ్మే అవకాశం వస్తుంది. లేకపోతే గృహాన్ని కానీ స్థలాన్ని కానీ అమ్మి ఆ అప్పు తీర్చేసి సౌఖ్యంగా సుఖంగా ఉండాలనే ఆలోచన కూడా ప్రారంభమయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఏదేమైనప్పటికీ కూడా రవి బుధులు జన్మలగ్నంలో ఉండటం ద్వారా వీరికి కలిగేటటువంటి శిరోబాధలు, జీర్ణక్రియ సమస్యలు, అట్లాగే నరాల యొక్క సమస్యలు, జలగండాలు వీటి నుంచి తప్పించుకోవడానికి వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలని ఎక్కువగా దర్శిస్తూ ఉండండి. ఆదివారము, బుధవారము. అట్లాగే ఆదివారం పూట వీరు ఏదైనా గోధుమ రవ్వ ఉప్మాని కానీ, గోధుమ రవ్వతో బెల్లంతో కలిపినటువంటి లేదా పెసరపప్పుని ఉడికించి చక్కగా బెల్లంతో కలిపి వీరు గనక నైవేద్యం పెట్టి సూర్యుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ దానం చేసినట్లయితే, నలుగురికి పెట్టినట్లయితే గనక అనారోగ్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆరోగ్యం కోసం వీరు ధన్వంతరి స్తోత్రాన్ని చదవండి. ధన్వంతరి హోమాన్ని ఈ నెల రోజుల్లో చేయించినట్లయితే ఐసీయూలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా వృద్ధాప్యంలో ఉండి అటు ఇటు ఉన్నటువంటి వారికి కొంత ఊరట కలగటానికి ధన్వంతరి హోమము, ధన్వంతరి జపము చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని చక్కగా చదవండి. లేదా ఒక బ్రాహ్మణి చేత ఒక 60 సార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివించుకొని ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేసుకొని తీర్థం స్వీకరించడం ద్వారా కూడా శుభప్రదమైనటువంటి ఆరోగ్య సూచన కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2లో ఉన్నటువంటి కుజుడు అఖండమైనటువంటి ధనాన్ని కూడా ప్రసాదించే అవకాశం ఉంటుంది. వీరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కొంత ఊరట కలిగే అవకాశము ఈ నెలాఖరు తర్వాత ప్రారంభం అవుతోంది. చక్కటి గౌరవ ప్రతిష్టలతో కూడినటువంటి వృత్తి ఉద్యోగాలలో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క సూర్యారాధన చేసుకోవటం ద్వారా. ఓం నవగ్రహ దేవతాయే నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశుల వారు అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము ఈ రాశుల వారు, అట్లాగే కుజమహర్దశ, కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు,
కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు, వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి. 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మన్యసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.